హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు వచ్చేసి గరీబ్ ఆటో వల్ల ఒక మంచి అప్డేట్ అయితే ముందుకు వచ్చారు భయ్య. నిజం చెప్తున్నా, నిజంగా ఈ ఈ వ్యూవర్స్ ఎవరంటే ఉంటారో చాలామంది హేటర్స్ అంటే ఇప్పుడు అంటే ఏమంటారు దానికి నాకు క్లారిటీ వస్తలేదు. మనకు ట్రోలర్స్ ఉంటారు చూడు భయ్య, వాళ్ళకైతే నిజంగా 1000-10,000 mm రాడ్ పెట్టాలనిపించింది భయ్య. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గరీబ్ ఆటో వల్ల ఎందుకు చెప్తున్నానంటే, సో ఒక పోస్టర్ని చూసి ఇంకొక పోస్టర్ ఆటోమేటిక్ అలాగనే డబ్బింగ్ కొట్టారు, అలాగనే కాపీ కొట్టారు అంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో అన్న పోస్టర్ అంటే ప్రభాస్ అన్న కల్కి చూసి అంటే మన రానాది తీసి కాపీ కొట్టారని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభాస్ది అది తీసుకొచ్చి ఇప్పుడు దేవరా కొట్టారని చెప్తున్నారు భయ్యా. నిజం చెప్తున్నా, దేవరా భయ్యార్, ఇక్కడ కల్కి భయ్యా. ఎందుకంటే వాళ్ళు మాస్ అలా పెట్టడంతో అక్కడ ఇక్కడ విధ్వంసం సృష్టించబోతున్నారు ఆ సినిమాలో. అదేదో భయంకరమైన ఫైట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు అని మనకు ఇండైరెక్ట్గా పులులు అంటే చిరుత పులులు హంటింగ్ ఎలా చేస్తాయి, ఇలా కూర్చొని భయంకరమైన గర్జించుకుంటూ చాలా ఓపికతో చూస్తుంటారు రికార్డులు బ్రేక్ చేయడం కోసం, విలన్స్ కోసం అనేది నాకు అనిపించింది. కానీ దాన్ని చూసి వీళ్ళు కాపీ కొట్టారు అంటే అలాగే ఉంది అంటే భయ్యా, మనిషిని పోలిన మనిషి 7 ఉంటారు అంటారు కదా, సో అలాగనమాట. సో దానికి దీనికి సంబంధం లేదు. కానీ ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాకు ఈ గరీబ్ ఆటో వల్ల మాత్రం వాళ్ళకి 1000 mm రాడ్ దింపుతున్నా భయ్యా. ఎందుకని చెప్తున్నా అంటే వీళ్ళిద్దరు మాస్ భయ్యా. ఇక్కడ ప్రభాస్ అన్న వన్ సైడ్, ఇంకొకటి మన దేవర ఇంకొక సైడ్ అయితే ఎలాగుంటుంది సినిమా. సో దానికి వీళ్ళకు ఏదేదో ట్రోలింగ్స్ ఏదేదో కథలు పడుతురు. కానీ నిజం చెప్తున్నా, ఇలాంటి సినిమాలు ఇలాంటి హీరోలు మన జీవితంలో మళ్ళీ రారు. మన జనరేషన్కి ఇలాంటి హీరోలు రావడం, ఇలాంటి మాస్ పండగ జాతరను తెప్పించడంలో వీళ్ళు పెద్ద తోఫులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్, ఇక్కడ ప్రభాస్. కానీ కల్కే భయ్యా, ఇదే కాకుండా దయచేసి దానికి ట్రోల్ చేయొద్దు భయ్యా, ట్రోల్ చేయొద్దు. ఆ కింద అట్లా చేయి పెట్టారు చూడు, అది మాత్రం గలీజ్గా అనిపించింది. ఎందుకంటే ఆ పోస్టర్ అయిన రిలీజ్ అయిన 10 నిమిషాలకే ఇట్లా ఇమ్మీడియట్లీగా దాన్ని యాడ్ చేసి పక్కన ఇట్లా పడేసి ట్విట్టర్లో. సో నాకే చాలా గలీజ్గా అనిపించింది. ఎందుకు లేట్గా వీడియో చేస్తున్నా అంటే కొంచెం ఆటో నడిపి అటు తిరిగి సో నాకైతే ఈరోజు టైం కుదిరింది కాబట్టి ఈరోజు ఏదో ఇంకా రోజుకి అది పెరుగుతుంది పోస్టర్లు. కానీ నాకు అనిపించి నేను చెప్పేశాను. సో ఈ గరీబ్ ఆటో వల్ల రివ్యూ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసింది బాయ్. ఎందుకంటే ఈ పోస్టర్ చూస్తుంటే చూశారు కదా దేవరా ఎలా ఉందో, సో హైలైట్ అనుకోవచ్చు. ఇంకొకటి కల్కి, ఈ రెండు ఈక్వల్, రెండు కళ్ళు లాంటి సినిమాలు. కానీ మనం సినిమాలను నమ్ముకున్నాం భయ్యా, సినిమాని కాపాడుదాం. కానీ ట్రోల్ చేసి ఆ అడ్డమైన గడ్డి మొత్తం పెట్టేసి నాకైతే మస్తు మాటలు వస్తాయి. ఏమంటున్నా అంటే ట్రోల్ చేయకండి, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.